హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మోనిక. ఇదైతే లాస్ట్ వీక్ వ్లాగ్. మండే రోజు మా గ్రామంలో నూతనంగా నిర్మించబడ్డ శివాలయంలో మేము ఆ పరమశివయ్య కోసమైతే అభిషేకం చేపిస్తున్నాము. ఇంకా అయ్యవారికి అభిషేకం చేపిస్తున్నామని చెప్పేసి తీర్థ ప్రసాదాలైతే ప్రిపేర్ చేస్తున్నాము. ఇంకా 4 కేజీస్ అయితే పులిహోర, పరమన్నం అయితే అక్కడ ఎక్కువ తినరు. కొంచెం చాలా అనేసరికి మేమైతే కొంచెమే చేశాము. ఇంకా 2 రకాలయితున్నాయి కదా! అని కొంచెం దద్దోజనం అయితే కలుపుకున్నాము. ఇక్కడైతే మన ఆంజనేయ స్వామికైతే మేము తమలపాకుల మాలైతే ప్రిపేర్ చేశాము. ఈ మాలైతే అన్‌ఎక్స్‌పెక్టెడ్. ఎప్పుడు ఇక్కడ నేను శనివారం అయితే స్వామివారికైతే పంపించేదాన్ని. ఇంకా మా ఇంట్లో తమలపాకులు లేవు. ఇంకా తీసుకోలేదు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మాకు తమలపాకులొచ్చాయి మా ఇంటికి. మా తాతయ్య తీసుకొచ్చిండు. ఎలాగో తమలపాకులున్నాయి గదా! అని చెప్పేసి గుళ్ళోనే ఉన్న గన్నేరు పూలకైతే అక్క అయితే గన్నేరు పూలు తెంపింది. ఇంకా పిల్లలు వెళ్లైతే సూదైతే తీసుకొనొచ్చారు. దారం అయితే నేను తీసుకొచ్చాను. ఏదైనా యూజ్ అయితదేమో అని చెప్పేసి. ఇంకా పిల్లలు సూది తీసుకురాగానే స్వామివారికైతే ఇలా అలంకరించాము. ఇక్కడైతే మా కన్నయ్య అయితే నందికి నమస్కారం చేసుకుంటున్నాడు. బసవ. మా కన్నయ్యకి ఇష్టమైన గాడ్ అంటే శివయ్య. ఎంత ఇష్టమంటే వాడికి మాటల్లో చెప్పలేము. చాలా ఇష్టం ఆ శివయ్య అంటే. ఇంకా నందికైతే అబ్జర్వ్ చేస్తున్నాడు ఎంత పెద్దగుంది ఏంటి అనేసి. ఇక్కడైతే మా వాళ్ళైతే వెయిటింగ్ పూజ కోసము. 1 ఇయర్ కావొస్తుంది. ఇంకా జూనొస్తే 1 ఇయర్ అవుతది మా గ్రామంలో గుడి కట్టి. ఇంకా మాకైతే లాస్ట్ వీక్ వీలైంది అభిషేకం చేపియడానికి. ఏంటంటే టోటల్ ఫ్యామిలీ ఉన్నప్పుడే చేపియాలనేసి పెద్ద మావయ్య డ్రీమ్ ఇంకా. ఇప్పుడు ఎట్లాగో అందరున్నారు కదా! అని చెప్పేసైతే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా సోమవారం అయితే అభిషేకం చేపిచ్చారు. ఇక్కడ మా గ్రామంలో అయితే అభిషేకానికి లోపలికి ఎవరిని అలౌ చెయ్యరు. అంతా పంతులే చేస్తారింక పంతులు గారే. ఇక్కడైతే మనము అభిషేకానికి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ పంతుల్లో ఏమేమి తీసుకురమ్మంటారో అవన్నైతే వాళ్ళకిచ్చేసామంటే ఇంక వాళ్ళే అంతా అభిషేకం కార్యక్రమం మొత్తం వాళ్ళే చూసుకుంటారింక. ఇక్కడైతే పంచామృతాలు అలాగే మేము ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళిందంటే బనానా జ్యూస్, గ్రేప్స్ జ్యూస్, మ్యాంగో జ్యూస్ ఈ 3 కలిపైతే ఒకటేసారి మిక్సీకి చేసేసుకొని జ్యూస్ అయితే తీసుకెళ్ళాము. ఇంకా దానికి తోడు చెరుకు రసం అనుకున్నాం కానీ అది దొరకలేదు. కొబ్బరి నీళ్లు, పంచామృతాలతో పసుపు, కుంకుమ, గంధం, విభూది అన్నిటితోని ఎంత చక్కగా కన్నుల పండగగా అనిపిచ్చింది ఆ అభిషేకం అంతాను. ఇంకా టోటల్ ఫ్యామిలీ ఉన్నప్పుడే చేపియాలనేదైతే అనేసైతే ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు మామయ్య వాళ్ళింకా. మొన్నటికి నెరవేరింది. స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేస్తుంటే నిజంగా చాలా పాజిటివ్ అనిపిచ్చేస్తది. మనము ఎన్ని చూసినా, ఏం చేసినా సరే, ఆ శివయ్య అభిషేకం చూసినామంటే అది మన కళ్ళలో అలాగే ఫీడ్ అయిపోవాల్సిందే ఇంకా. ఇంకా అభిషేకానికి కావాల్సిన సరుకులన్నీ అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర ఇవన్నీ ముందే ప్యాక్ చేసి పెట్టారు. అలాగే వచ్చిన భక్తులు గూడా అభిషేకం కిట్టు అని తీసుకొస్తారు టెంపుల్‌కింకా. వాటితో గూడా అన్నీ ముందే తీసి పెట్టేసుకొని ఇంక ఒకటేసారయితే అభిషేకం స్టార్ట్ చేస్తారు. ఇక్కడైతే నేను చూడడం అయితే మా గుడిలో అయితే ఇదే ఫస్ట్ టైము. గుడి ఉత్సవాలకి వెళ్ళిన తర్వాతయితే మళ్ళీ మొన్ననే ఇంక వెళ్ళడము. ఇంకా లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు వెళ్ళి నార్మల్‌గా దర్శనం చేసుకొనొచ్చాం కానీ అభిషేకంకి అంటే ఓన్లీ సోమవారమే అభిషేకం చేస్తారంట. అది గూడా ఒకటేసారి చేసే సమయంలో ఎంతమంది అభిషేకం కిట్ తీసుకొచ్చినా అప్పుడే చేసేస్తారు కానీ అభిషేకం అయిన తర్వాత అలంకరణ తర్వాత అయితే మళ్ళీ అయితే అభిషేకం చేయరు. ఇంకా ఎవరికైనా చేపించుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం మళ్ళీ నెక్స్ట్ వీకే ప్లాన్ చేసుకోవాలి. లేదంటే అక్కడ కిట్ పెట్టేసినా సరే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైమ్ చేసినప్పుడు యూజ్ జేస్తారు. అక్కడ ఆవు పాలైతే ప్యాకెటే కాబట్టి అవేం ఖరాబవ్వవు. పెరుగొక్కటి కొంచెం చెక్ చేసుకోవాలి. అన్ని పంచామృతాలతో అభిషేకం ఒకవైపయితే, విభూది అంటే స్వామివారికి ఎంతో ఇష్టమైన భస్మం. ఆ భస్మం అభిషేకం అయ్యేటప్పుడైతే నిజంగా 2 కన్నులు సరిపోవు. ఇక్కడైతే స్వామివారికి పసుపు, కుంకుమతో అయితే అభిషేకం చేస్తున్నారు. వచ్చిన భక్తులందరూ కూడా ఇలా పొడువుగా నిల్చుంటారు. ఎందుకంటే నందికి, స్వామివారికి మధ్యలో ఎవ్వరు ఉండకూడదు. ఇంకా అందుకోసమని అటు సైడు, ఇటు సైడే నిల్చోవాలి. ఏ గుళ్ళో అయినా అలాగే ఉంటుంది. ఎందుకంటే ధ్వజస్తంభంకి గూడా వెన్ను చూపియకూడదు. అంటే వీపు చూపియకూడదనే కారణమనైతే నేననుకుంటున్నా. ఇంకే రీజన్ ఉందో నాకైతే తెలీదు. ఏ గుళ్ళో అయినా సరే స్ట్రెయిట్‌గా నిల్చుంటారు గానీ, ఇలా వెన్ను చూపిచ్చేలా అయితే నిల్చోరు. నాకు తెలిసినంత వరకైతే. ఇక్కడైతే పంచామృతాల అభిషేకం అయిపోయిన తర్వాత మేమైతే
దానిమ్మ గింజలు, అలాగే మా ఇంట్లో ఉన్న చెట్టు, జామకాయలైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసాము. అవి గూడా బాక్స్‌లో తీసుకెళ్ళాము. ఇంకా దానిమ్మ గింజలు, అలాగే జామకాయ పీసెస్ అవి గూడా అభిషేకం అయితే చేశారు. ఇంకా ఫైనల్లీ అభిషేకం అయిన తర్వాతయితే అందరికి స్వామివారి విభూది అయితే పంతులు గారైతే అందరికి పెట్టారు. నిజంగా మన ఏ గుళ్ళో అయినా సరే పంతుల్లకి చాలా పేషెన్స్ ఉండాలి. ఎందుకంటే వచ్చిన భక్తులందరిని మంచిగా చూస్తేనే గదా! ఇంకొకసారి రావాలనిపిచ్చేది. మనం వచ్చేది భగవంతుని కోసము. కానీ అక్కడ వచ్చిన భక్తులందరికీ గూడా చిన్న, పెద్ద, కుల, మత భేదం లేకుండా వచ్చిన అందరికి గూడా విభూదయితే ఇచ్చారు. నాకది మంచిగా అనిపిచ్చింది. ప్రతి గుళ్ళో గూడా అలాగే బొట్టు పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఫైనల్లీ ప్రసాదం ఇక్కడైతే పులిహోర, ఇంకా దద్దోజనం, ఆహ్, పాయసం వీటితో పాటు కొబ్బరి ముక్కలుంటాయి గదా! ఆ కొబ్బరి ముక్కలన్నీ తీసేసి, ఇంకా బనానా కట్ చేసి అందులో షుగర్ యాడ్ చేసి గూడా పెడుతున్నారు. చాలా రోజుల తర్వాత కొబ్బరి ప్రసాదం అయితే. మనం ఇంట్లో అలా కట్ చేసుకొని తింటే ఆ టేస్ట్ అనిపియదు. ఎంతైనా గుళ్ళో కొంచెం తీసుకున్నా మంచిగా అనిపిస్తది. ఇక్కడైతే మేము తీసుకెళ్ళిన ప్రసాదాలైతే అందరికైతే వడ్డిస్తున్నారు. స్టార్టింగ్ అయితే కొంచెం జనాలు తక్కువుండే తర్వాతయితే చాలా మందే వచ్చేసిర్రింకా. ఎప్పుడైనా సరే మనం ప్రసాదం 10 మందికి వడ్డిస్తేనే మనకి ఆనందం అనిపిస్తుంది. ఎంత మనం తీసుకున్నా సరే వడ్డించిన దాంట్లో ఉన్న ఆనందం అయితే మాటల్లో చెప్పలేము. ఇక్కడైతే ఫైనల్లీ వడ్డించడం అయిపోయిన తర్వాతయితే మా వాళ్ళందరూ కూర్చొనైతే ప్రసాదం తీసుకుంటున్నారు. ఇంకా పబ్లిక్ వస్తూనే ఉన్నారు. అలాగే ప్రతి సోమవారం సాయంత్రం గూడా మా శివాలయం రామాలయంలో భజన కార్యక్రమం గూడా ఉంటుంది. ఆ రోజు జాతర ఉండడం వల్ల సరిగ్గా లేదు. ప్రతి వీక్ అయితే భజనైతే చాలా అంటే మంచిగా చేస్తారంట. ఈసారి చూద్దాం అనుకున్నాం. కాకపోతే ఆ రోజు గంగ జాతర ఉండడం వల్ల అయితే క్యాన్సెల్ చేశారు. ఫైనల్లీ మా శివయ్య. మా ఊర్లో మా శివయ్య ఎలా ఉన్నాడో కామెంట్ జేయండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఇదైతే మా నూతనంగా నిర్మించుకున్న మా శివాలయము. ఇంకొక 1 మంత్ అయితే యానివర్సరీ గూడా దగ్గరకొచ్చేస్తుంది. థాంక్స్ ఫర్